నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ ఇప్పుడు దేశాన్ని పాలిస్తోంది. ఇప్పుడనే కాదు, 2 టర్మ్స్ నుంచి దేశాన్ని పాలిస్తోంది. అయితే వీళ్ళ ప్రధాన ఎజెండా ఏంటంటే, నార్త్ సైడ్ బీజేపీ బలంగా ఉన్నప్పటికీ కూడా సౌత్ అంటే దక్షిణ రాష్ట్రాలైనటువంటి కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు వీళ్ళ టార్గెట్గా ఉన్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా సరే పాగా వెయ్యాలి, ఇక్కడ కూడా అధికారంలోకి రావాలి అని ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తుంది బీజేపీ అధిష్టానం. అయితే మీరు అనుకోవచ్చు, అదేంటి ఆల్రెడీ ఏపీలో కూటమి ప్రభుత్వమే కదా, మళ్ళీ కొత్తగా పాగా ఎందుకు అనే ఒక సందేహం మీకు రావచ్చు. కూటమి ప్రభుత్వమే కానీ బీజేపీ ప్రభుత్వం కాదుగా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది బీజేపీ ప్రభుత్వం కావాలి, ఇది టార్గెట్. అయితే ఈ ప్రాసెస్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు, కీలకమైనటువంటి అంశాలతో ముందుకెళ్తున్నారు. అది జనాలకి చాలా వరకు అంతుపట్టట్ల. అవునా, ఇలా కూడా చేయొచ్చా అనే ఒక ఆలోచనలో కూడా జనాలు ఉంటున్నారు అనమాట. దాంట్లో మొదటిగా ఇటీవల మనం చూసాం, వైసీపీ ఆ పార్టీలో కీలకంగా ఉంటూ జగన్ తర్వాత ఆ పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చిన్నపిల్లవాడిని అడిగిన చెప్పే సమాధానం విజయసాయిరెడ్డి. సో విజయసాయిరెడ్డి ఇటీవల ఒక సంచలన ఆరోపణలు చేస్తూ వైసీపీకి ప్లస్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి ఆయన ప్రెస్తో మాట్లాడుతూ ఏమన్నారయ్యా అంటే, నేను ఇక రాజకీయాలు చెయ్యను, రాజకీయాల్లో ఉండబోను, హ్యాపీగా నాకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటాను అంటూనే మరొక వైపు ఈ మద్యం స్కామ్ కావచ్చు, కాకినాడ పోర్టులో జరిగినటువంటి స్కామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట పెడుతూ మరొక వైపు జగన్ కోటరీ గురించి ప్రధానంగా ఆయన మాట్లాడారు. ఆ కోటరీ దాటుకొని వస్తే తప్ప వైసీపీ 2029కి బలపడదు, లేకపోతే జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ నేతలు జగన్ దాకా విషయాలు చేరనివ్వట్లేదు. సో జగన్ అందుకే 24 ఎలక్షన్స్లో బాగా దెబ్బతిన్నాడు, నేను కూడా చాలాసార్లు ప్రయత్నించాను చెప్పడానికి, కానీ వీలు కాకనే ఇక్కడ ఇమ్మడలేకనే నేను బయటికి వెళ్ళిపోతున్నాను అంటూ ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఆయన అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు విజయసాయిరెడ్డి, నేను ఏ పార్టీలో కూడా చేరను, ఖచ్చితంగా వ్యవసాయం చేసుకుంటాను. కానీ ఇప్పుడు ఒక న్యూస్ వైరల్గా మారుతుంది. అది నిజమని చెప్పట్లేదు, కానీ విజయసాయిరెడ్డికి బీజేపీ నుంచి భారీ ఆఫర్ లభించింది అనేది ఒక టాక్. జస్ట్ టాక్ మాత్రమే అండి, నేను కన్ఫర్మ్ అని చెప్పట్లేదు, ఒక టాక్ అనమాట. సో ఈ టాక్ ఏంటంటే, విజయసాయిరెడ్డి కాస్తా కూస్తో ప్రజాదరణ కలిగిన వ్యక్తి, బాగా రాజకీయ చాతుర్యత ఉంది. జగన్ ఏ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దాంట్లో విజయసాయిరెడ్డి వ్యూహం ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. సో ఇలాంటి రాజకీయ చతురత కలిగిన వ్యక్తిని కనుక బీజేపీలో పెట్టుకుంటే, ఏదైతే బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పాగా వెయ్యాలనుకుంటుందో ఆ దిశగా అడుగులు పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి విజయసాయిరెడ్డికి ఒక వల వేసింది బీజేపీ అధిష్టానం అని ఒక టాక్. ఇక్కడ మరో కోసమేర్పు ఏంటంటే, చంద్రబాబు దీనికి పూర్తిగా ససేమిరా అంటూ ఒప్పుకోవట్లేదట. ఎందుకయ్యా అంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మనం కూటమిగా ఉన్నాం కాబట్టి అతన్ని పార్టీలోకి తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చంద్రబాబు ఖరాఖండిగా చెప్పినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం ఎందుకనో చంద్రబాబు మాటను కూడా లెక్క చేయలేదు. అతి త్వరలోనే విజయసాయిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనే ఒక టాక్. ఈ టాక్ ఆల్రెడీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి వైసీపీలోంచి బయటకు వచ్చారో బీజేపీ అంతర్గత చర్చల్లో కూడా ఈ టాపిక్ వచ్చిందట. సో విజయసాయిరెడ్డికి బీజేపీ ఆఫర్ ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఆయన రావచ్చు పార్టీలేకని. మొత్తానికి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. మరి చంద్రబాబు వద్దు అంటున్నా ఎందుకు బీజేపీ నేతలు విజయసాయిరెడ్డిని తీసుకోవాలనుకుంటున్నారంటే, ఇప్పుడు బీజేపీకి కావాల్సింది అధికారం, సౌత్ రాష్ట్రాల్లో అధికారం ఎలాగైనా సరే పాగా వేయాలి, బీజేపీ జెండా రెపరెపలాడాలి, ఇది వాళ్ళ టార్గెట్. సో ఇందులో భాగంగా ఒక రాజు రాజ్యాన్ని గెలిచేటప్పుడు చిన్న చిన్న అవాంతరాలు వస్తుంటాయి. పక్క రాజు వద్దన్నా కూడా తప్పదు, ఎందుకంటే అధికారం కావాలంటే ఇలాంటివి అందరు కలుపుకుంటూ పోవడమా లేకపోతే పక్కన పెడుతూ పోవడం అనేది తర్వాత సంగతి. మొత్తానికి బీజేపీ వ్యూహం ఇదిగా కనిపిస్తుంది. మరి దీనికి విజయసాయిరెడ్డి ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించలేదు, ఏమీ చెప్పలేదు. మరి విజయసాయిరెడ్డి స్పందిస్తారా లేక మౌనమే తన అంగీకారమా, వేచి చూడాలి.